నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ సీజనల్ చేంజెస్ వచ్చాయి. సో సీజనల్స్లో వాటర్ రైనీ సీజన్ అంతా కూడా ఫీవర్స్ చాలా వస్తున్నాయి. లైక్ మలేరియా అని, డెంగ్యూ అని, చికెన్ గునియా అని, ఇంకా కొత్త వైరస్ ఏవో వచ్చాయి. సో ఇవి రావడానికి కారణాలు ఏంటి, ఎలా డిఫైన్ చేస్తారు ఇవి? ఓకే అండి. ఈ సీజన్ చేంజ్ వల్ల మనకి ఫీవర్స్ రావడానికి మెయిన్ రీజన్ మస్కిటోస్ అండి, దోమలు. సో రకరకాల దోమల వల్ల రకరకాల వైరస్ స్ప్రెడ్ అయ్యి మనకి రకరకాల ఫీవర్స్ వస్తున్నాయి. సో మనం కామన్గా వినే ఫీవర్ మలేరియా ఫీవర్ని స్ప్రెడ్ చేసే మస్కిటో ఎనోఫిలస్ మస్కిటో అని అంటామండి. అది మన బ్లడ్లో నుంచి వైరస్ని పిక్ చేసుకుని ఇంకొకళ్ళని మస్కిటో బైట్ చేసినప్పుడు అది ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట పారాసైట్ని, మలేరియా పారాసైట్ని. ఇది ఎనోఫిలస్ మస్కిటో మటుకి నైట్ టైంలో మనల్ని కరుస్తుంది. యూజువల్గా నైట్ 9 o'clock నుంచి మార్నింగ్ 5 o'clock వరకు బాగుంటుంది. అందుకనే ఈ సీజన్లో, అంటే రెయినీ సీజన్లో వాటర్ పూల్ అయి ఉన్న ప్లేసెస్లో, దోమలు ఎక్కువ ఉన్న చోట్ల మస్కిటో నెట్స్ వాడమని, ఈ మస్కిటో రెపెలెంట్స్ వాడమని చెప్పేది. ఈ మిగతా ఇన్ఫెక్షన్స్ అంటే మన డెంగీ కానివ్వండి, చికెన్ గునియా కానివ్వండి, ఇలాంటి వైరస్ అన్ని కాజ్ చేసే మస్కిటోని ఏడీస్ మస్కిటో అంటాం. సో ఏడీస్ మస్కిటో యూజువల్గా డే టైమ్ బైట్స్ చేస్తుంది. పైగా ఏడీస్ మస్కిటో లో హైట్లో ఫ్లై చేస్తుంది. అంటే రెగ్యులర్గా పైకి వచ్చి మన చేతుల మీద, మొఖం మీద కరవటం ఉండదు. యూజువల్గా బిలో ద బెల్లీ అంటాం, అంటే కాళ్ళ మీద వాటి మీద ఎక్కువ కరుస్తాయి అన్నమాట. సో డే టైమ్ మస్కిటో బైట్స్ వల్ల కామన్గా వచ్చాయి మనకి చికెన్ గునియాను, డెంగీ. నైట్ టైమ్ మస్కిటో బైట్ వల్ల వచ్చేది మన మలేరియా ఫీవర్. సో ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే వీటికి యాంటీబాడీ టెస్టింగ్స్ ఉంటాయండి. సో మనం చికెన్ గునియా యాంటీబాడీ, డెంగీ యాంటీబాడీస్ ఇవి పంపిస్తే ఆ టెస్ట్ పాజిటివ్ రావటం వల్ల మనకి ఏ ఫీవర్ వచ్చింది అనేది ఐడెంటిఫై చేయొచ్చు. జనరల్గా ట్రీట్మెంట్లో మెయిన్ సపోర్టివ్ కేరే. మామూలుగా వైరల్ ఫీవర్స్ వస్తే ఎక్కువ మనకి యాడిక్వేట్ హైడ్రేషన్, అంటే బాగా వాటర్ తీసుకోవటం, మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ వేసుకోవటం, హెల్దీ ఫుడ్ తినటం, వీటిలన్నిటితో పాటు మలేరియా టెస్ట్ పాజిటివ్ వస్తే కనుక దానికోసమని సెపరేట్గా మెడికేషన్స్ ఉంటాయి. ఆ మెడికేషన్ కోర్స్ లాగా వేసుకోవాలి. ఆ మెడికేషన్ కోర్స్ స్టార్ట్ చేస్తే బెటర్ అవుతుంది. ఇంకా డెంగీ ఫీవర్ వస్తే కనుక మనం రెగ్యులర్గా టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు మలేరియా, డెంగ్యూ వల్ల రావడానికి మస్కిటో బైట్స్. సో ఈ మస్కిటో బైట్స్ ప్రతి ఒక్క దగ్గర ఉంటుంది. సో అవి రాకుండడానికి మీరు చెప్పారు కొన్ని ప్రికాషన్స్ చేసుకుంటే సరిపోతుంది అనేసి. సో కొంతమందికి మలేరియా నుంచి డెంగ్యూ నుంచి చికెన్ గునియా అలా వచ్చే అవకాశాలు ఉంటాయా? యాక్చువల్లీ మలేరియా వచ్చిన తర్వాత డెంగీ అనేది చూడొచ్చండి. ఎందుకంటే మలేరియా వచ్చినప్పుడు ఇమ్యూనిటీ తగ్గుతుంది. మనకి ప్రతి దోమ కరిచినప్పుడు మనకి డెంగీ, మలేరియా ఇవన్నీ రావు. ఒక దోమ ఇన్ఫెక్టెడ్ పర్సన్ని కరిచి మళ్ళీ ఆ దోమ వచ్చి మనల్ని కరిచినప్పుడు, ఎందుకంటే మనకి తెలుసు మస్కిటో బైట్ చేసినప్పుడు అది సలైవా ఇంజెక్ట్ చేస్తుంది మన స్కిన్లో. ఇంజెక్ట్ చేసినప్పుడు అప్పుడు ఆ వైరస్ మన బాడీలోకి వస్తుంది అనమాట. సో ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ని కరిచిన తర్వాత మళ్ళీ హెల్దీ పర్సన్ని కరిస్తే అప్పుడు మనకి వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. నెంబర్ 2 మన ఇమ్యూనిటీ. సో యూజువల్గా ఏ బయట నుంచి, అంటే రోజు మొత్తంలో మనం ఎన్నో బ్యాక్టీరియా పీల్చుతాము, మన స్కిన్ మీదకి వస్తాయి, మనం తినే ఫుడ్లో ఉంటాయి. కానీ మన బాడీలో ఉన్న న్యాచురల్ ఇమ్యూనిటీ వల్ల అవి ట్యాకిల్ చేసేస్తాం. అలాగే వైరల్ ఫీవర్స్ కూడా జనరల్గా 70% ఆఫ్ ద టైమ్స్ 1 to 3 days ఫీవర్ వస్తుంది, కొంచెం వీక్నెస్ ఉంటుంది. మనం ఓఆర్ఎస్ అవి తాగి విటమిన్స్ వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ ఇప్పుడు మలేరియా ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో, అంటే ఇన్ఫెక్షన్స్ అంటాం వీటిని, మలేరియా వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ తగ్గి ఉంటుంది. వాళ్ళని మళ్ళీ ఒక ఇన్ఫెక్టెడ్ మస్కిటో వచ్చి బైట్ చేసినప్పుడు మళ్ళీ సెకండ్ వైరల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. సో ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. అలాగే టైఫాయిడ్ వచ్చిన పేషెంట్స్లో మళ్ళీ డెంగీ చూస్తాము. అది కూడా అందుకే, టైఫాయిడ్ వచ్చిన పేషెంట్స్ ఆల్రెడీ ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయి ఉంటుంది. సో వాళ్ళని వచ్చి మస్కిటో బైట్ చేసినప్పుడు మన ఇమ్యూనిటీ సరిపడా ఉండదు కాబట్టి సెకండ్ ఇన్ఫెక్షన్ అనేది రావచ్చు. సో ఎగ్జిస్టింగ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. మనకు ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు టైఫాయిడ్తో బాధపడుతున్నప్పుడు మెడిసిన్స్ మళ్ళీ అతనికి మళ్ళీ డెంగ్యూ కానీ అలాంటివి వచ్చినప్పుడు ఈ మెడిసిన్ ఆ మెడిసిన్ రెండు కలిపి వాడతారా, లేదా స్టాప్ వన్ అండ్ యూ విల్ కంటిన్యూ వన్? ఓకే అండి. టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, డెంగీ అనేది వైరల్ ఇన్ఫెక్షన్. సో డెంగీకి స్పెసిఫిక్గా మెడిసిన్స్ అని ఏం లేవండి. డెంగీ ట్రీట్మెంట్ అంతా సిమ్టమాటిక్ అంటే ఫీవర్ వస్తే ఫీవర్ తగ్గడానికి టాబ్లెట్స్ ఇస్తాం. ఫ్లూయిడ్స్, హైడ్రేషన్, ఎందుకంటే డెంగీ వైరస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ ట్రిగర్ చేస్తుంది బాడీలో. అంటే ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ అంటే ఆ డెంగీ వైరస్ బాడీలోకి వచ్చి మన ప్లేట్లెట్స్ని డిస్ట్రాయ్ చేసేటట్టు చేస్తుంది. అందుకే డెంగీలో ప్లేట్లెట్స్ తగ్గుతాయి మనకి. సో వైరస్ చంపదు మన ప్లేట్లెట్స్ని, అది ఒక ఇమ్యూన్ మెకానిజం ట్రిగర్ చేసి మన సెల్సే మనల్ని డిస్ట్రాయ్ చేస్తాయి అన్నమాట. అందుకనే ఆ థ్రాంబోసైటోపెనియా అంటే ప్లేట్లెట్స్ తగ్గిపోవటం అనేది ఉంటుంది.
సో దానికి మెయిన్ ట్రీట్మెంట్ హైడ్రేషన్. ఒక లెవెల్ని తగ్గినప్పుడు ప్లేట్లెట్స్, లేకపోతే గమ్స్ నుంచి బ్లీడింగ్ ఉండటమో, లేకపోతే మోషన్ బ్లాక్గా రావటమో, లేకపోతే సివియర్ గ్యాస్ట్రైటిస్ ఉండటమో, లేకపోతే హీమోగ్లోబిన్ డ్రాప్ అవటం. మళ్ళీ ఇంకొక పారామీటర్ ఉంటుంది ఏపీటీటీ అని చెప్పేసి. ఏపీటీటీ మోర్ దెన్ 50 ఉంటే బ్లీడింగ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అని అంటారు. సో ఇలాంటి కేటగిరీస్ అన్నీ ఉన్నప్పుడు మనం ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇస్తాం పేషెంట్కి బ్లీడింగ్ని ప్రివెంట్ చేయడం కోసం అని చెప్పి. సో ఇవన్నీ సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ డెంగీకి అని స్పెసిఫిక్గా ఏమి ఉండవు. సో టైఫాయిడ్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్ కోర్స్ ఉంటుంది, దానికి యాంటీబయాటిక్ కోర్స్ కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు ఇన్ఫెక్షన్ డెంగీ వస్తే కనుక డెంగీకి సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ చేయాలి. కాకపోతే సివియారిటీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే పేషెంట్ ఆల్రెడీ సిక్ ఉన్నారు కాబట్టి. ఓకే, మలేరియా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అండ్ డెంగ్యూ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఓకే, మలేరియాకి యాంటీ పారాసైట్ అంటే వీటిని యాంటీబయోటిక్స్ అనమండి. వాటి కోసం వాడే డ్రగ్స్ని యాంటీ పారాసైటిక్ డ్రగ్స్ అంటాం. ఎందుకంటే మలేరియా ఒక పారాసైట్ అంటే అది చిన్న కణంగా మన బాడీలోకి వచ్చి మన బాడీలో కొంత డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ అయిన వైరస్ కాంపనెంట్ని మస్కిటో వచ్చి బైట్ చేసినప్పుడు అవి మస్కిటోలోకి వెళ్తాయి. మస్కిటోలోకి వెళ్ళిన తర్వాత కూడా దాంతో ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది, అంటే ఇంకా కొంత గ్రో అవుతుంది ఆ పారాసైట్. గ్రో అయిన తర్వాత మళ్ళీ వచ్చి మస్కిటో ఇంకొకరిని బైట్ చేసినప్పుడు ఆ గ్రోన్ పారాసైట్ ఇంజెక్ట్ చేస్తుంది మనకి. సో యాంటీ పారాసైటిక్ డ్రగ్స్ కోర్స్ ఉంటుందండి దానికి కూడా. సో మన రెసిస్టెన్స్ ప్యాటర్న్ని బట్టి, అంటే ఏ కంట్రీలో వాడుతున్నాము, కంట్రీలో కూడా ఏ రీజన్లో వాడుతున్నాము, దాన్ని బట్టి ఒక మెడికేషన్ కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ వాడటం ప్లస్ హైడ్రేషన్, అంటే మంచిగా హైడ్రేట్ చేసుకోవటం, ఫ్లూయిడ్స్ ఇవ్వటం అదంతా. మళ్ళీ గ్యాస్ట్రైటిస్ కూడా చాలా ఉంటుంది, అసిడిటీ ఉంటుంది. సో యాడిక్వేట్గా యాంటాసిడ్స్ పెట్టి కంఫర్టబుల్గా ఉంచాలి పేషెంట్ని. మళ్ళీ మలేరియా ఫీవర్కి డెంగీ ఫీవర్కి డిఫరెన్స్ ఏంటంటే, డెంగీ త్రూ అవుట్ ద డే ఫీవర్ స్పైక్స్ ఉంటాయి, మీకు 103, 104 ఫీవర్ స్పైక్స్ త్రూ అవుట్ ద డే ఉంటాయి. మలేరియా యూజువల్గా ఈవినింగ్కి స్పైకింగ్ ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఫీవర్ స్పైక్ వచ్చిన తర్వాత గబగబా చౌంట్లు వచ్చేసి తర్వాత మళ్ళీ కూల్ అయిపోతుంది, ఫీవర్ తగ్గిపోతుంది. సో మలేరియా ఫీవర్కి ఒక ట్రెండ్ ఉంది. అట్లాగే టైఫాయిడ్ ఫీవర్కి కూడా ఒక ట్రెండ్ ఉంటుంది, స్టెప్ లాడర్ ఫీవర్ అంటాం. అంటే స్లోగా ఫస్ట్ వచ్చినప్పుడు 99 ఉంటుంది, మళ్ళీ 100కి పెరుగుతుంది, మళ్ళీ 101 అవుతుంది, మళ్ళీ 102 అవుతుంది. అలా స్టెప్ లాడర్ ప్యాటర్న్లో పెరుగుతూ ఉంటుంది అనమాట టైఫాయిడ్ ఫీవర్. సో ఇలా ఫీవర్ని బట్టి కూడా పేషెంట్ ఇనిషియల్గా వచ్చినప్పుడు మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు ఏమై ఉండొచ్చు అని. సో దట్ వీ కెన్ సెండ్ కన్సర్న్ టెస్ట్ ఎర్లీ, దానికి సంబంధించిన టెస్ట్ తొందరగా పంపిస్తే తొందరగా డయాగ్నోసిస్ అవుతుంది. అంటే ఇప్పుడు కొంత చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా వస్తుంది కదా, సో ట్రీట్మెంట్ మెడిసిన్స్ అన్నీ ఒకటే ఉంటాయా లేకపోతే డిఫరెంట్గా ఉంటాయి? ఓకే అండి, ట్రీట్మెంట్ మెడికేషన్స్లో డిఫరెన్స్ ఉండదండి. ఇప్పుడు యాంటీబయాటిక్ ఇవ్వాల్సిన డిసీజెస్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్ డోజింగ్ పర్ కేజీ బాడీ వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. డెంగీకి ఏమి ఉండదు, కాకపోతే హై రిస్క్ అంటే వెరీ యంగ్ చిల్డ్రన్, వెరీ ఓల్డ్ పీపుల్, హై రిస్క్ కేటగిరీ వాళ్ళు. సో వాళ్ళల్లో మానిటరింగ్ కొంచెం అగ్రెసివ్గా ఉండాలి. మళ్ళీ ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్కి కట్ ఆఫ్ కూడా కొంచెం, అంటే పెద్దవాళ్ళలో హెల్దీ యంగ్ అడల్ట్స్లో మనం 10,000 ప్లేట్లెట్స్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు ట్రాన్స్ఫ్యూజన్ ఇవ్వకుండా, ఏమీ బ్లీడింగ్ సైన్స్ లేకపోతే కనుక. కానీ వీళ్ళలో 20,000 ప్లేట్లెట్స్ దగ్గరే ట్రాన్స్ఫ్యూజ్ చేస్తాం, అంటే కొంచెం అర్లీ, ఎందుకంటే బ్లీడింగ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ చిన్నపిల్లల్లో ఎన్కెఫ్లైటిస్ అంటే బ్రెయిన్కి ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో డెంగీ ఎన్కెఫ్లైటిస్ అంటాం, అది కూడా యంగ్ చిల్డ్రన్లో ఎక్కువ కామన్. సో ఇవన్నీ మానిటర్ చేసుకోవాలి. సో చిన్నపిల్లలకి అడ్మిషన్స్ కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి. అడల్ట్స్ని ప్లేట్లెట్స్ 50,000 కన్నా తక్కువ ఉన్నా, లేకపోతే బ్లీడింగ్ టెండెన్సీస్ ఏమైనా ఉన్నా, లేకపోతే వార్నింగ్ సైన్స్ అంటాం, డెంగీకి వార్నింగ్ సైన్స్ ఉంటాయి. హెడేక్, బ్లరింగ్ ఆఫ్ విజన్ అంటే బూజర్గా కనిపించటం, హార్ట్ రేట్ తక్కువ ఉంటాం, 60 కన్నా హార్ట్ రేట్ తక్కువ ఉంటాం, రైట్ సైడ్ అప్పర్ అబ్డమెన్ పెయిన్ రావటం, మళ్ళీ బాగా డిఫ్యూజ్ ర్యాష్ రావటం, ఇంకా ఈ బ్లీడింగ్ అంటే గమ్స్ నుంచి కానీ మోషన్ బ్లాక్ రావటం, ఇవన్నీ వార్నింగ్ సైన్స్ అంటాం. ఈ వార్నింగ్ సైన్స్ ఉంటేనే అడల్ట్స్ని యూజువల్గా ప్లేట్లెట్స్ 50,000 కన్నా తక్కువ ఉన్నా, లేకపోతే వార్నింగ్ సైన్స్ ఉంటేనే పేషెంట్స్ని అడ్మిట్ చేస్తాం. కానీ కిడ్స్లో వార్నింగ్ సైన్స్ వరకు వెయిట్ చేయం, కొంచెం అగ్రెసివ్గా మానిటరింగ్ ఉంటుంది పిల్లల్లో. మళ్ళీ ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ కూడా కిడ్స్లో స్ట్రిక్ట్గా పర్ కేజీ బాడీ వెయిట్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ బాడీలో బ్లడ్ వాల్యూమ్ అకామిడేట్ చేసే స్పేస్ తక్కువ ఉంటుంది. మనం ఓవర్గా ఫ్లూయిడ్స్ ఇస్తే అవి టిష్యూస్లోకి వచ్చేసి లంగ్స్లోకి వచ్చేసి ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని కిడ్స్లో వాల్యూమ్ కూడా పర్ కేజీ బాడీ వెయిట్ క్యాలిక్యులేట్ చేసి ఇస్తాం. అడల్ట్స్లో ఫ్లూయిడ్స్ ఇవ్వడానికి హిమటోక్రిట్ అని చూస్తామండి, అంటే బ్లడ్ ఎంత థిన్గా ఉంది అని. ఎందుకంటే బ్లడ్ ఎక్కువ థిక్ ఉంటే ప్లేట్లెట్ డిస్ట్రక్షన్ ఫాస్ట్ అవుతుంది, ప్లస్ క్లాటింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అడల్ట్స్లో మనం హిమటోక్రిట్ని బట్టి ఫ్లూయిడ్స్ ఇస్తాం. ఇప్పుడు చికెన్ గున్యా రాగానే కూడా చికెన్ గున్యా
కాళ్ళు నొప్పులు ఇవన్నీ అసలు చాలా రోజులు ఉంటాయి. సో దానికి రీజన్ ఏంటి? చికెన్ గున్యా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండి. ఇవి వైరస్ వచ్చి అది కూడా అంతే, మన బాడీలోనే ఇమ్యూనిటీని యాక్టివేట్ చేసి ఆ జాయింట్ పెయిన్స్ అన్నీ వస్తాయి అన్నమాట. జాయింట్ పెయిన్స్ ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ డిజీజ్లో బాగా జాయింట్ స్వెల్లింగ్ ఉంటుంది, రెడ్నెస్ ఉంటుంది, అసలు నడవలేనట్టు అయిపోతారు. యాక్చువల్లీ ఇప్పుడు చికెన్ గున్యా అన్ని కేసెస్లో పాజిటివ్ రావట్లేదండి. రెగ్యులర్ వైరల్ ఫీవర్స్లో కూడా ఇట్లా సింగిల్ జాయింట్ స్వెల్లింగ్తో వస్తున్నారు. అంటే ఓన్లీ నీలో స్వెల్లింగ్ ఉంటామో, రిస్క్లో స్వెల్లింగ్ ఉంటామో, లేకపోతే యాంకిల్ స్వెల్లింగ్తోనో అలా సింగిల్ జాయింట్ స్వెల్లింగ్తో వస్తున్నారు. వాళ్ళకి చాలామందికి చికెన్ గున్యా నెగిటివ్ వస్తుంది. సో దీనికి ఎర్లీ హైడ్రేషన్, అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డిజీజ్లో యాడిక్వేట్ హైడ్రేషన్, అంటే డిహైడ్రేటెడ్గా లేకుండా ఉన్న పేషెంట్స్కి రికవరీ ఫాస్టర్ ఉంటుంది. ఎర్లీ హైడ్రేషన్ లేని వాళ్ళకి కొంచెం ప్రొలాంగ్డ్ ఉంటుంది. సో ఈ పెయిన్స్కి కిడ్నీ ఫంక్షన్ అదంతా బాగుంటే కనుక చిన్న డోస్ NSAIDs పెట్టుకోవటం, చాలా చిన్న డోస్ స్టీరాయిడ్, ఒక 4-5 డేస్కి చాలా చిన్న డోస్ స్టీరాయిడ్స్, దీస్ థింగ్స్ ఆర్ హెల్పింగ్ టు మేక్ ద సిమ్టమ్స్ బెటర్. చికెన్ గున్యా జాయింట్ పెయిన్స్ పూర్తిగా పోవటానికి ఆల్మోస్ట్ 2 వీక్స్ పడుతుందండి. పూర్తిగా తగ్గటానికి 2 వీక్స్ పడుతుంది. ఇంక ఇవి కాకుండా కొత్త వైరసెస్ కూడా వచ్చాయి, దానివల్ల కూడా చాలా మంది అడ్మిట్ అవుతున్నారని కూడా విన్నాం. సో ఆ వైరస్ ఏంటి, ఎలా వస్తున్నాయి? ఓకే, వైరసెస్ అసలు కేటగరైజ్ చేయని బోల్డ్ అండి, అంటే లక్షల వైరస్ ఉన్నాయి. కాకపోతే ఈ మధ్య మనం మీడియాలో విన్న ఈ జీకా వైరస్ను, మన నిప్పా వైరస్. సో జీకా వైరస్ ఎప్పటి నుంచో ఉంది, కానీ ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కువ ఉండేది. కానీ మన కంట్రీలో కూడా ఆల్మోస్ట్ 16 to 18 కేసెస్ డాక్యుమెంట్ అయినాయి. జీకా వైరస్తో నార్మల్ పీపుల్లో వస్తే ప్రాబ్లం లేదు, అది 3-4 డేస్లో సెటిల్ అయిపోతారు, రెగ్యులర్ వైరల్ ఫీవర్ ఎలా వస్తుందో అలా. కానీ ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో వస్తే బేబీకి డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని జీకా వైరస్ ఎక్కువ డేంజరస్. ప్లస్ జీకా వైరస్కి వ్యాక్సిన్స్ లేవు, ఏం స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కూడా లేదు. ఇంకొక వైరస్ మనం విన్నది, కేరళలో 14-year-old చైల్డ్ డెత్ అయింది, నిపా వైరస్ అండి. నిపా వైరస్ కూడా వ్యాక్సిన్స్ లేవు, ట్రీట్మెంట్ లేదు. నిపా వైరస్ ఎందుకు ఎక్కువ డేంజరస్ వీటికన్నా అంటే బ్రెయిన్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎన్కెఫలైటిస్ అంటాం. సో ఎన్కెఫలైటిస్ వచ్చి కోమాలోకి వెళ్ళి బ్రెయిన్ ఎఫెక్ట్ అవటం వల్ల వాళ్ళు మార్టాలిటీ కొంచెం ఎక్కువ. నెక్స్ట్, ఇవి ఏ వైరసెస్ కూడా కంటేజియస్ కాదు, అంటే ఫీవర్ వచ్చిన వాళ్ళని మనం ముట్టుకుంటే మనకి రాదు, కానీ ఆ రూమ్లో దోమలు ఉంటే ఆ దోమలు వాళ్ళని కరిచి మనల్ని కరిస్తే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మస్కిటోస్ లేకుండా చూసుకోవాలి. ఎవరైనా మన ఇంట్లో ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఉంటే కనుక డెఫినెట్గా మనం మస్కిటో స్ప్రే చేసుకుని నెట్స్ అవి వాడటం మంచిది, సో దట్ అదర్ మెంబర్స్ ఇన్ ద ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటారు. ఓకే డాక్టర్ గారు, అంటే అందరికి వచ్చిన ఫీవర్స్ మలేరియా కాకపోవచ్చు, టైఫాయిడ్ కాకపోవచ్చు కదా. కొంతమంది ఇంట్లోనే అంటే 1 day 2 day ఫీవర్ రాగానే డోలో వేసేసుకొని అలా సప్రెస్ చేసేసుకుంటుంటారు. సో అది కరెక్టా, లేకపోతే వచ్చిన రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? ఓకే అండి, మనకి ఫీవర్స్ వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఫీవర్కి పారాసిటమాల్ వేసుకుని యాడిక్వేట్ హైడ్రేషన్, అంటే మంచిగా లిక్విడ్స్ అవి తీసుకుని హెల్దీ ఫుడ్ తింటే సరిపోతుంది. ఎందుకంటే హెల్దీ పీపుల్లో 1 to 3 daysలో ఫీవర్ తగ్గిపోతుంది. ఈ వైరల్ ఫీవర్స్లో 1 or 3 దాకా కూడా ఫీవర్ స్పైక్స్ వస్తాయి, అయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఫీవర్ 3 days కన్నా ఎక్కువ ఉంటుంది, అప్పుడు ఇంట్లో బేసిక్ బ్లడ్ టెస్ట్ CBP కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయించుకుంటే అందులో మనకి WBC కౌంట్స్ 3000 కన్నా తక్కువ ఉన్నాయి, లేదు ప్లేట్లెట్స్ 1.5 lakhs కన్నా తక్కువ ఉన్నాయి, లేదు హిమటోక్రిట్ అంటాం PCV వాల్యూస్ more than 45 ఉన్నాయి. ఇలాంటివి ఉన్నప్పుడు డెఫినెట్గా డాక్టర్ని చూడాలి. రెండోది, WBC కౌంట్స్ ఎక్కువ ఉంటాం, అంటే ఇప్పుడు మనకి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కోఎగ్జిస్టింగ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా ఉండొచ్చు, అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లంగ్స్లో ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. సో WBC కౌంట్స్ 11-12 కన్నా ఎక్కువ ఉన్నాయి అన్నా కూడా డాక్టర్ని చూడటం మంచిది. ఫీవర్ పర్సిస్టింగ్ ఫర్ more than 3 days, మన అబ్నార్మల్ CBP వాల్యూస్ అవి WBCs తక్కువ కానివ్వండి ఎక్కువ కానివ్వండి, లో ప్లేట్లెట్స్ ఇవన్నీ ఉన్నప్పుడు డాక్టర్ని చూడటం మంచిది, ఎందుకంటే డిలే చేసి వెళ్తే వేరే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ వైరల్ ఫీవర్స్లో మనం ఇంకొకటి చూస్తుంది, ఒక కాంప్లికేషన్ GB సిండ్రోమ్ అండి. GB సిండ్రోమ్ అంటే గిలియన్-బారీ సిండ్రోమ్. గిలియన్-బారీ సిండ్రోమ్ అంటే ఆ వైరస్ బాడీలోకి రావటం వల్ల మన సెల్సే మన నరాల మీద ఉన్న ఒక పొరని అటాక్ చేసి ఆ పొర ఊడిపోయేటట్టు చేస్తుంది. ఆ పొర ఊడిపోవటం వల్ల మన సిగ్నల్స్ ట్రాన్స్మిట్ అవ్వవు, అంటే మన బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ అన్నీ నర్వ్స్ మీద జంప్ అయి వెళ్తాయి అన్నమాట. ఆ పొర లేకపోవటం వల్ల సిగ్నల్స్ ట్రాన్స్మిట్ అవ్వకపోవటం వల్ల మనకి కాళ్ళ చేతులు వీక్నెస్ వస్తుంది. సో GB సిండ్రోమ్ అసెండింగ్ టైప్ ఆఫ్ పెరాలసిస్, అంటే కింద నుంచి స్టార్ట్ అవుతుంది, 2 legsలో ఒకేసారి వస్తుంది.
అది ఎలా వస్తుంది, ఫస్ట్ వీక్నెస్ లాగా అనిపిస్తుంది, మజిల్స్ చాలా సివియర్ క్రాంపింగ్ పెయిన్ వస్తాయి, నడవటంలో కొంచెం డిఫికల్టీ అనిపిస్తుంది. అంటే హిప్ వాడతా నడుస్తాం మనం, మామూలుగా కింద నుంచి కాకుండా హిప్ సపోర్ట్ తీసుకొని వాక్ చేస్తాము. ఇలాంటివి ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి రావాలండి. ఎందుకంటే జీబీ సిండ్రోమ్ అర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్ ఇస్తే ఐవీఐజీ అని ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇస్తాము. ఈ ఐవీఐజీ థెరపీ ఇచ్చి అర్లీ స్టేజెస్లో మానిటర్ చేసుకుంటే ఫుల్ రికవరీ ఉంటుంది. డిలే అవగా మనకి కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. అంటే వెంటిలేటర్ అవసరం పడటం, సెకండరీ ఇన్ఫెక్షన్స్ రావటం, ఈ కాంప్లికేషన్స్ అన్నీ ఎక్కువ అవుతాయి. సో ఇలాంటివి 3 days బియాండ్ ఫీవర్ ఉన్నా, ఇలా అబ్నార్మల్ సిమ్టమ్స్ ఏమైనా కనిపించినా డెఫినెట్గా డాక్టర్ని చూడాలండి.